సంయుక్త ఇష్టపడకపోతే నువ్వు దాన్ని ఇష్టపడు. ఏ 20 సంవత్సరాలు బావా బావా అని నీ వెంట పడింది, నువ్వు 20 రోజులు దాని వెంట పడలేవా? రే, ఇప్పుడు అవన్నీ కాదురా. నువ్వు సంయుక్తను ప్రేమిస్తావా లేదా? ఏంటమ్మా ఇది? ప్రేమంటే బెదిరిస్తేనూ బ్రతిమలాడితేనూ పుట్టేది కాదు. నాకలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు నీకు ఖచ్చితంగా చెప్తాను. అదేరా, ఆ ఫీలింగ్ నీకెప్పుడు కలుగుతుంది? ఒక పక్క సంయుక్త పెళ్లి చూపులకు ఏర్పాటు చేసి దాన్ని నా ఇంటి కోడలుగా కాకుండా చేస్తున్న నిన్ను ఎలా నమ్మాలి? అమ్మా, నేను ఏం చెప్పాలనుకున్నానో అన్నీ చెప్పేశాను. నువ్వు అవునన్నా కాదన్నా ఈ రోజు సంయుక్త పెళ్లి చూపులకు మనం వెళ్తున్నాం. నువ్వు వస్తున్నావా లేదా? నేను రాన్రా. అది నా కొడుకు పక్కన తప్ప ఇంకెవరి పక్కన నిల్చున్నా నేను చూడలేను. కానీ నేనిలాంటివి పట్టించుకోనమ్మా. నువ్వు వచ్చినా రాకున్నా నేను వెళ్తున్నాను. అమ్మా, ఈ రోజు వరకు నాకు సంయుక్త మీద ఎలాంటి లవ్ ఫీల్ లేదు. ఒకవేళ మీరన్నట్టు నాకు అలాంటి ఫీలింగ్ కలిగితే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. దయచేసి మీరు సంయుక్తతో నా పెళ్లి విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. సంయుక్తకు పెళ్లి చేసే మనం లండన్ వెళ్ళిపోతున్నాం. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న యశ్వంత్ సంయుక్తకి ఎలా దగ్గరవుతాడత్తయ్యా? అంతా పైవాడి చేతిలో ఉంది. భగవంతుడా, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని దీవించు. ఇవ్వమ్మా. అమ్మే, ముందు పెండ్లి కొడుకు ఇవ్వటం సాంప్రదాయం తల్లి. పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే
బావగారు, నాకున్నదల్లా ఒక్కగానొక్క కూతురు. మా అమ్మి కోసము ఆస్తిపాస్తులతో పాటు మా పేణాలైనా రాసిచ్చేస్తాము. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే బావగారు, కట్న కానుకలు ఎంతో ఏంటో ముందే మాట్లాడుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. ఏమంటారు? అదేంటి అంకుల్, ముందు మా సంయుక్త మీ అబ్బాయికి నచ్చిందో లేదో తెలుసుకోకుండా అప్పుడే కట్నకానుకల దగ్గరకు వచ్చేశారు? ఈ రోజుల్లో నచ్చడాలు నచ్చకపోవడాలు ఇచ్చే కట్న కానుకలను బట్టి ఆధారపడి ఉంటుంది. పిల్లవాడివి, ఈ విషయాలు నీకు పెద్దగా తెలియనట్టుంది. బావగారు, ఏంటి మాట్లాడరు? బావగారు, మా అల్లుడికి ఇక్కడ పద్ధతులు పెద్దగా తెలియవు. అల్లుడు, నువ్వు కాసేపు గమ్మునుండు. బావగారు, నా ఆస్తి సీమలో 250 ఎకరాల మామిడి తోట, ఇది కాకుండా మావయ్య, సంయుక్తకి ఈ సంబంధం ఇచ్చి చేయటం నాకిష్టం లేదు. సంయుక్తకి ఈ సంబంధం ఇచ్చి చేయటం నాకిష్టం లేదు. 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 అల్లుడు, ఏంది? బావగారు, కుర్రోడు మంచి హుషారుగా ఉన్నట్టున్నాడు. పెళ్లి జరగాలంటే ఇచ్చే మీకు పుచ్చుకునే మాకు ఇష్టం ఉండాలి గాని మధ్యలో ఈ అబ్బాయి ఇష్టాయిష్టాలతో మనకేం సంబంధం అండి? ఇదిగో బాబు, నీకంత ఇష్టం లేకపోతే బయటికి వెళ్ళిపో. రేయ్, పదరా బయటికి. అల్లుడు, బావా, ఏందిది? ఏంటయ్యా దౌర్జన్యం? పిల్లనిస్తానని చెప్పి పిలిపించి ఇలా అవమానిస్తారా? రేయ్, ముందు పదరా బయటికి. పద. రేయ్, నువ్వేంట్రా ఇంకా ఇక్కడే నిలబడున్నావు? నీకు ప్రత్యేకించి చెప్పాలా? నువ్వు నీ అవతారం, వెళ్ళరా బయటికి. అమ్మా, రామ్మా. అత్తయ్య, ఎక్కడ దొరికారు వెళ్ళి మీకు? ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి సంయుక్త గొంతుకోయాలని చూస్తున్నారా? అల్లుడు, పెళ్లి సూపులంటే ఇట్టాగే ఉంటాయి. అమ్మాయిని ఆస్తిని రెండింటినీ చూసుకున్నాకే పెళ్లికి ఒప్పుకుంటారు. దీంట్లో వాళ్ళు చేసిన తప్పే ఉండాది. అత్తయ్య, వాళ్ళు అమ్మాయిని వదిలేసి ఆస్తిని మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళింటికి సంయుక్తని పంపిస్తే తను సంతోషంగా ఎలా ఉంటుందనుకుంటున్నారు మీరు? అల్లుడు, అనవసరంగా ఆవేశపడతా ఉండవు. మనం ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా ఆస్తిని చూడకుండా అమ్మాయిని చూడరు. నీకు ఈ విషయాలు తెలవవు. అనవసరంగా వాళ్ళ మీద చేయి చేసుకొని తప్పు చేసినావు. మావయ్య, మీరు మీ కూతురు పక్కన భర్త అనేవాడు ఉంటే చాలు అనుకుంటున్నారు. నేను సంయుక్త పక్కన ఎవరుంటే తను సంతోషంగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. అత్తయ్య, సొమ్మును చూసేవాడు కాదు,
సంయుక్తను చూసుకునేవాడు కావాలి. నీ వల్ల కాకపోతే సైలెంట్గా ఉండండి. నేను సంయుక్తకు పర్ఫెక్ట్ మ్యాచ్ చూస్తాను. సంయుక్త, నీకెలాంటి అబ్బాయి కావాలి? అడిగేది నిన్నే. నువ్వు ఎలాంటి వాడైతే ఇష్టపడతావో మొహమాట పడకుండా చెప్పు. ఇది నీ లైఫ్కి సంబంధించిన విషయం. నీకు తెలీదా బావా నాకెలాంటి వాడు కావాలో? ఎలాంటి వాడు కావాలి అని అడిగితే నేను నీలాంటి వాడు కావాలనే చెప్తాను. చిన్నప్పుడు మా నాయన నాకు కథ చెప్తా ఉంటే అనగనగా ఒక రాజు అనగానే నాయనా రాజంటే మా బావలాగా ఉంటాడా అని అడిగేదాన్ని బావా. నేను పుట్టిన దగ్గర నుండి నాకు నువ్వు తప్ప ఎవరు తెలియదు బావా. అమ్మా నాయనా ఏంది ఈ రచ్చ? మీకెవరు నచ్చితే వాళ్ళనే తీసుకొచ్చి నాకు పెళ్లి చేసేయండి అన్నారు కదా. ఈ పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్లు నాకెందుకే? సంయుక్త, నాకు ఒక్క విషయం చెప్పు. ఈ పెళ్లికి నువ్వు ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నావా? అల్లుడు. అత్తయ్య, మీరెవరూ మాట్లాడకండి. సంయుక్త, పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? నువ్వీ ప్రశ్న అడుగుతా ఉంటే నాకు సిగ్గేస్తా ఉన్నది బావా. పెళ్ళంటే ఏ ఆడపిల్లైనా సిగ్గుపడుతుంది. కాని నువ్వడిగిన ఈ ప్రశ్నకు నాకు సిగ్గేస్తా ఉండేది. నాయనా, ఈ బాధలు కన్నీళ్లు భరించలేకే నేనే పెళ్లి కొప్పుకున్నాను. పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటానని చెప్పుండారు కదా. ఆ సంతోషం కోసమైనా నాకు పెళ్లి చేసి ఈ నరకం నుండి బయటపడేయండి నాయనా. దాని పెండ్లి జరిగే వరకు ఈ కన్నీళ్ళు ఆగవలడు. దాని కన్నీళ్లు తుడిసేవాడు ఎవరు వస్తాడో ఏమో. సంయుక్త ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టకుండా మంచి వ్యక్తిని నేనే వెతికి పెడతాను మావయ్య. ఈ మెడిసిన్స్ వాడండి. 10 days బెడ్ రెస్ట్ చాలా అవసరం.
ఉంటానమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. మాధవ్ గారు ప్లీజ్ మీరు లేవకండి. మీకు రెస్ట్ అవసరమని డాక్టర్ చెప్పారు. మీరు ఇక్కడి నుంచి కదిలితే మీకు చాలా ప్రాబ్లం. లేనుక, నేనిక్కడే ఉంటే మీకు చాలా ప్రాబ్లం. మీరు ఉదయాన్నే లేచి వెళ్ళిపోమని చెప్పినా నేను వెళ్ళకపోవడం నా తప్పే. నన్ను క్షమించండి. మాధవ్, మీరు చాలా బాధపడుతున్నారు. ఈ టైంలో మిమ్మల్ని ఇలా బయట గెంటేయడం నాకు సంస్కారం అనిపించుకోదు. మీ హెల్త్ కుదుట పడే వరకు మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోండి. థ్యాంక్స్ రేణుక గారు. కనీసం మీరే నన్ను అర్థం చేసుకున్నారు. ఇందులో నేను అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు మాధవ్. మీరు రాత్రి మా శర్వాణి పేరుని చాలాసార్లు కలవరించారు. మీరు స్పృహలో లేని పరిస్థితిలో ఉండి కూడా మీరు ప్రేమిస్తున్న మా శర్వాణిని కలవరించడం ఎందుకో నాకు మీ మీద నమ్మకం కలిగించింది. మీరు ఏ పరిస్థితుల్లో పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్నారో నాకు తెలీదు. బట్ మీ పర్పస్, మీ ప్రేమ మీకు దక్కాలంటే మీ హెల్త్ కంప్లీట్ రికవర్ అయ్యాకే మీరిక్కడి నుంచి వెళ్ళాలి. మీకిక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. రేణుక, మీరు శర్వాణి ఎంత మంచి ఫ్రెండ్సో నాకు తెలుసు. ఇప్పుడు శర్వాణి నా కోసం వెతుకుతుందని తెలుసు కూడా మీరు నన్ను ఇక్కడ దాచిపెట్టడం మీ ఇద్దరి ఫ్రెండ్షిప్కి మంచిది కాదు. మాధవ్, మీరు మా ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. నేను మా శర్వాణి గురించి ఆలోచిస్తున్నాను. తనకి నా అనేవాళ్లు ఎవరూ లేరు. తినండి. తనకి మీలా ప్రేమించే ఒక వ్యక్తి తోడుగా ఉండాలని తన ఫ్రెండ్గా నేనెప్పటికీ కోరుకుంటాను. నిజంగా మీ ప్రేమ సిన్సియర్ అయితే ఏదో ఒక రోజు మీరు ఖచ్చితంగా మా శర్వాణి మనసును గెలుచుకుంటారు. ఆ నమ్మకంతోటే అనారోగ్యంతో ఉన్న మీకు కొన్ని రోజులు మా ఇంట్లో చోటిస్తున్నాను. దీన్ని తప్పుగా నేను ఫీల్ అవడం లేదు. ఒకవేళ మీకిక్కడ ఉండటం ఇబ్బందిగా ఉంటే అది మీ ఇష్టం. సాటి మనిషిగా సహాయం చేయటం వరకే నా చేతిలో ఉంది. సహాయం తీసుకోవాలా వద్దా అనేది ఇక మీ చేతుల్లో ఉంది. చచా, నా ఉద్దేశం అది కాదు రేణుక. నేను ఇంట్లో ఉంటే చైతన్య, భుజంగరావు గారు. మీ అదృష్టం బావుండి వాళ్ళెవరూ లేరు. అందరూ యుఎస్ లో ఉన్న మా వైజయంతి పేరెంట్స్ దగ్గరికి వెళ్లారు. నన్ను కూడా రమ్మని ఫోర్స్ చేసినా నేను వెళ్ళటం ఇష్టం లేక ఉండిపోయాను. ఇక మా శర్వాణి గురించి అంటారా? తన గురించి నాకు వదిలేయండి. ముందు మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ కేసుని శర్వాణి ఫైల్ చేసినా, కోర్టులో అదే కేసుని అమృత వాదించినా మీరు మా ముగ్గురికి సమస్య కాదు కాబట్టి నేను దాని గురించి పట్టించుకోవడం లేదు. మా గొడవల కోసం మిమ్మల్ని బలి చేయడం కరెక్ట్ కాదు. మీలాంటి పోలీస్ ఆఫీసర్ జైలు పాలవ్వడం, ఇలా జైలు నుండి పారిపోవలసి రావడం ఎవరికైనా బాధాకరమే. బట్ వ్యక్తిగతంగా నేను బాధపడుతున్నా ఎప్పటికైనా మీరు మా శర్వాణికే లొంగిపోవాలని, మీ మీద మా శర్వాణి గెలవాలని ఒక ఫ్రెండ్గా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా లొంగిపోతాను రేణుక. కాకపోతే నేను నా నిజాయితీని ప్రూవ్ చేసుకొని ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాతే నేను శర్వానికి లొంగిపోయి నేను గెలిచి తన్ని గెలిపిస్తాను. లేదంటే నేను శర్వాణి దృష్టిలో చెడ్డవాడిగా మిగిలిపోతాను. ఇంకెప్పటికీ నేను శర్వాణి మనసులో చోటు సంపాదించుకోలేను కూడా. అందుకోసమే మాధవ్ నేను మిమ్మల్ని సేవ్ చేస్తానని చెప్పింది. మీరు త్వరగా కోలుకొని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకొని మా శర్వాణి మనసు గెలుచుకుంటే
ఒక ఫ్రెండ్ గా ముందు సంతోషపడేది నేనే. మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకొస్తాను. రేణుకా, గతంలో మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాను. మీకు నా మీద కోపం లేదా? నేను గతం గురించి ఆలోచించడం మర్చిపోయి చాలా రోజులవుతుంది. పైగా మీరు నన్ను చేసుకోలేదన్న బాధ కంటే మా శర్వాణిని చేసుకుంటారన్న ఆనందమే ఎక్కువగా ఉంది. నమస్కారం అండి శంకరప్ప గారు. నమస్కారము. మీరు? నేను మీకు పెద్దగా పరిచయం ఉండడానికి మీ బంధువుని కాదు, మిత్రుని అంతకంటే కాదు. నేను పెళ్లిళ్ళ పేరయ్యని. ఆహా, మీ అల్లుడు యశ్వంత్ గారు మిమ్మల్ని కలవమని పంపించాడు. ఓహో, అల్లుడు పంపించిండా? కూకోండి. సుగుణ, శాస్త్రి గారికి కొంచెం కాఫీ తీసుకురా. అవేం వద్దండి, అవతల ఎమ్మెల్యే గారింటికి వెళ్ళాలి. మీరు అబ్బాయిల ఫోటో చూసి ఏదైనా నచ్చితే ఆ తర్వాత తత్వం గురించి మాట్లాడుకుందాం. అట్టనే, ముందు కూర్చోండి. నాయనా, కేశవన్న యాడికి పోయిండు? అమ్మి. నాయనా, ఎవరైనా? అమ్మి, శాస్త్రి గారిని మీ బావ పంపించున్నాడు. నీకు మంచి పెళ్లి సంబంధం కుదర్చడానికి అబ్బాయిల ఫోటోలు చూపిస్తున్నాడు. ఆసే నీరై కన్నీరై ఏరై పారినా ఆరాధించే గుండెల్లో ప్రేమే మారునా పూత పూసినా పూజ చేసినా